నిర్బంధం ఆపాలని చెప్పి సిఐటియుగా మేము మానవవారం నిర్వహిస్తున్నాము. అంగన్వాడీల సెంటర్ల తాళాలు పగలగొట్టి సచివాలయం సిబ్బంది విధులు నిర్వహిస్తారు అని ప్రభుత్వం ప్రకటన చేయడము, దొంగల్లాగా రాత్రిపూట వెళ్ళి తాళాలు పగలగొట్టడం అంటే అన్యాయం. ఈరోజు తాళాలు పగలగొట్టారు, మేము పోరాడుతున్నాం, రేపు మా తలలు పగలగొడతారా అని అడుగుతున్నాము. ఇదెక్కడి ప్రభుత్వం అని చెప్పి ప్రశ్నిస్తున్నాము. మేము న్యాయమైన సమస్యలు అడిగాం, వాటిని మాటలో చర్చించాలి, లేదా ప్రజాస్వామ్యంగా వ్యవహరించాలి. అంతేగాని తాళాలు పగలగొట్టడం ఇదెక్కడి అరాచకం? ఎక్కడికి ఇలాంటి బుద్ధి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడి నుంచి వచ్చింది? ఏంటి దౌర్జన్యం అని ప్రశ్నిస్తున్నాము. ఆయన ఏమి రాజు కాదు ఈ రాష్ట్రానికి. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రజలతో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. తక్షణం ఈ దౌర్జన్యం ఆపాలి. ఆపకపోతే ప్రజలు గట్టి బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాము. అలాగే ఆశాలు చనిపోయిన ఆశాలకు నష్టపరిహారం ఇవ్వాలి. కోవిడ్లో చనిపోయిన వాళ్ళకి ఇంతవరకు రూపాయి ఇవ్వలేదు. కనీస వేతనాలు చెల్లించాలి. అనవసరమైన యాప్ వరకు తగ్గించాలి. ఇవ్వాలి. ఇలాంటి డిమాండ్స్ మీద ఆశాలు 36 గంటలు ధర్నా చేస్తే ధర్నా చేయనివ్వరా? ఎక్కడ పడితే అక్కడ అరెస్టులు చేస్తారా? తీవ్రమైన నిర్బంధాన్ని విధిస్తారా? పోరాడే వాళ్లతో ఇదే మీ వ్యవహారం అయితే మీ పట్ల మేము చాలా కఠినంగా వ్యవహరించాల్సి వస్తుంది. వచ్చేసారి ఎన్నికల్లో మా ప్రతాపం ఏంటో చూపిస్తాం.